రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో మీ పోరాట పటిమకు హ్యాట్స్ ఆఫ్ అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎట్లా ఆందోళన చేశారు, వాళ్ళు మొత్తం యావత్ దేశాన్ని ఎట్లా కదిలించారు, దేశంలోని ప్రముఖుల్ని ఎట్లా కదిలించారు, అటు పర్యావరణ ప్రేమికుల్ని కావచ్చు, విద్యావేత్తల్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎట్లా కదిలించారు. వాళ్ళపైన పోలీసు లాఠీలు విరుచుకుపడుతున్నా కూడా, వాళ్ళు తీవ్రంగా గాయాల పాలవుతున్నా, వాళ్ళ బట్టలు చిరిగినా కూడా ఎక్కడా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వెనకడుగు వేయలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేవలం హైదరాబాద్ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కాదు, యావత్ దేశం నుంచి ఎక్కడెక్కడో ఏ రాష్ట్రం నుంచో కూడా అక్కడ విద్యార్థులు ఉంటారు. కానీ వాళ్ళు తెలంగాణ భూముల పట్ల, హైదరాబాద్ విశ్వవిద్యాలయం భూముల పట్ల, పర్యావరణం పట్ల, జంతువుల పట్ల వాళ్ళు చూపించినటువంటి కమిట్మెంట్, ఆ పోరాటాన్ని, ఆ స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే న్యాయస్థానాలు, సభ్య సమాజం తిప్పికొడతాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఘటన ఇందుకు నిదర్శనం. ఎంతో జాగ్రత్తగా తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టినాం, దాన్ని కాపాడలేక రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చిండ్రు. మనకు తెలంగాణ ఒక టాస్క్, వాళ్లకు పొలిటికల్ గేమ్. తెలంగాణ అనేది బీఆర్ఎస్కు ఒక టాస్క్, అది పొలిటికల్గా ఎప్పుడు ఏ అంశం విషయంలో కూడా రాజకీయంగా గత 14 సంవత్సరాల నుంచి, అంటే 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం నుంచి కావచ్చు, తర్వాత 10 సంవత్సరాల పరిపాలన విషయంలో కావచ్చు, ఎక్కడా తెలంగాణ అనేది ఒక రాజకీయ అంశంగా, రాజకీయం కోసం తెలంగాణను ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. అదొక టాస్క్, తెలంగాణను సాధించాలి, సాధించినటువంటి తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టాలి, ఆ అగ్రభాగం యొక్క ఫలితాలు ప్రజలకు అందాలి, అదేవిధంగా పనిచేశాం. కానీ ఏనాడు పొలిటికల్గా, రాజకీయ కోణంగా తెలంగాణను చూడలేదు. వేరే ఇతర పార్టీలకు తెలంగాణ సెంటిమెంట్ అనేది లేదు, తెలంగాణని ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. కాబట్టి అటువంటి పార్టీలకు అదొక పొలిటికల్ గేమ్. కానీ భారత రాష్ట్ర సమితికి అదొక టాస్క్, అంటే తెలంగాణను ఒక అద్భుతంగా ఉంచాలి, తెలంగాణను అన్ని రంగాల్లో వైభవంగా కాపాడాలి అనేది ఒక టాస్క్ అనేది మరోసారి ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై మనకున్న ఆవేదన వేరే పార్టీకి ఉండదు. రజతోత్సవ సభకు అంచనాలకు మించి తరలి వస్తారు. మహాసభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం, అనంతరం గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం. పార్టీ జిల్లా కార్యాలయాలు కేంద్రంగా శిక్షణ తరగతులు. వివిధ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్న అంటే గత కొద్ది రోజులుగా వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ 27th రోజు భారీ బహిరంగ సభను తలపెట్టింది భారత రాష్ట్ర సమితి. సో దాంట్లో భాగంగానే వివిధ జిల్లాల నాయకులతో వరుసగా సమావేశాలు అవుతున్నారు. మనం చూస్తున్నాం, ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఒకసారి మనం చూద్దాం. కేసీఆర్తో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు, చిత్రంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్ యాదవ్, రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు దీంట్లో. ఇక ఖమ్మం జిల్లా నాయకులు కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు కూడా నిన్న భేటీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయక్, వనమ వెంకటేశ్వరరావు, మదన్లాల్, లింగాల కమల్రాజ్, మెచ్చ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. సో నిన్న మొన్న అంటే గత కొద్ది రోజులుగా వరుసగా సమావేశాలు అవుతున్నారు. 27th రోజు జరగబోయేటువంటి బహిరంగ సభకు అంచనాలకు మించి భారీగా కొన్ని లక్షలాది మంది తరలి రాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఎట్లా వైఫల్యం చెందో చూస్తున్నారు. ఈ 15 నెలల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉండే, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది అనేది ప్రజలకు చాలా గీసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మరింత ఉత్సాహంతో, మరింత లెక్కకు మించినటువంటి అంచనాకు మించినటువంటి సంఖ్యలో జనం తరలి వస్తారనేటువంటి అంచనాను వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సభానంతరం సభ్యత్వ నమోదు ఉంటుంది. 27th వరంగల్లో రజతోత్సవ సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణం చేపడతామని తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. అలాగే పలు రంగాలకు చెందినటువంటి ప్రముఖులతోటి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతికంగా కూడా ఆ రకంగా ఒక నాలెడ్జ్ అందించే విధంగా, తర్వాత తెలంగాణ అనేక అంశాలపైన మరింత సబ్జెక్టు మొత్తం రాష్ట్ర కార్యకర్తలకు అందించే విధంగా కూడా పార్టీ నిర్మాణం ఉంటుందని చెప్తున్నారు. పార్టీ గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చాలా స్ట్రాంగ్గా చేస్తాం, కమిటీలు వేస్తామని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సూచించారు. ఈ నెల 27న వరంగల్లో సభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిద్దాం. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలు వేసుకుందాం. పార్టీ జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. పలు రంగాల ప్రముఖులు, పార్టీ సీనియర్లతో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, పాలనాపరమైన రంగాల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులు అధినేతకు వివరించారు నేతలు. రాష్ట్రంలో వ్యవసాయము, విద్యుత్తు, సాగునీటి సరఫరా, తాగునీళ్లు వంటి మౌలిక వసతుల గురించి అధినేత కేసీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ప్రజలు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
7,000 మెగావాట్ల నుంచి 20,000 మెగావాట్లకు రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం 7,000 మెగావాట్లుగా ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచుకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. 20,000 మెగావాట్లకు తోడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషితో అందుబాటులోకి మరో 2,400 మెగావాట్ల విద్యుత్ వచ్చిందని తెలిపారు. అంటే విద్యుత్ విషయంలో ఎట్లా విజయం సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొత్తలోనే అంటే 2014లో మొదటిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ అయిన తర్వాత వెంటనే ఒక 6 నెలల్లోనే విద్యుత్ సమస్యకు ఎట్లా పరిష్కారం చూపించగలిగారు. గతంలో అంటే అనేక అపోహలు సృష్టించారు, అనేక ఆందోళనలు క్రియేట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోతుంది తెలంగాణ అంటూ అప్పుడు నాటి చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా ఆయన కట్టబెట్టుకొని చూపించినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు అనేక సందర్భాల్లో గుర్తు చేసుకుంటారు. కానీ ఎంత భయపెట్టారు, ఇంత అపోహలు సృష్టించారు. కానీ 6 నెలలంటే 6 నెలల్లోనే వచ్చినటువంటి కొత్తలోనే మొత్తం విద్యుత్ యొక్క సమస్యను దాదాపుగా అధిగమించి తర్వాత అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించినటువంటి ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేది జనం గుర్తు చేసుకున్నటువంటి విషయం. సో అట్లా పార్టీ కార్యక్రమాలతో పాటుగా హైదరాబాద్ సెంట్రల్ సిటీ చేసినటువంటి ఆ విద్యార్థులు చేసినటువంటి ఆ పోరాటాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు కేసీఆర్. ఇక హెచ్సియుకు ఎసరు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ మరొక ఆందోళనకరమైనటువంటి విషయం అనేది వెలుగులోకి వచ్చింది. నిన్న మొన్న వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా విద్యావేత్తలు తర్వాత అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలని ప్రైవేటు సంస్థలకి తర్వాత ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే రియల్ ఎస్టేట్ కట్టబెట్టే అదొకటే కాదు, ఏకంగా మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే ఎసరు పెట్టారు. అక్కడి నుంచి మొత్తం తరలించేటువంటి కుట్ర కుతంత్రం తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కంచె గచ్చిబౌలి నుంచి తరమేసే కుతంత్రం సాగుతోంది. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం జరుగుతోంది. వర్సిటీ భవనాల నిర్మాణానికి 1000 కోట్లు అవసరమని అంచనా కూడా వేసుకుంటున్నారు. సిఎస్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రి కార్యదర్శి కసరత్తు చేస్తున్నారు. మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్, సీఎం రేవంత్ వద్దకు ఫైనల్ ప్లాన్ వెళ్తోంది. ఎకో పార్కులన్నీ ఒకే కార్పొరేషన్ గొడుగు కిందకు తెచ్చేందుకు యోచన, పార్కుల్ని తనఖా పెట్టి కార్పొరేషన్ రుణాలు పొందేందుకు ఎత్తులు. సో ఇట్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం అక్కడి నుంచి లేకుండా అక్కడి నుంచి ఎత్తివేసేటువంటి ప్రయత్నం కూడా సాగుతోంది. ఆ దిశగా ఇప్పటికే అడుగులు కూడా పడుతున్నట్టుగా చాలా క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అంటే అక్కడ మొత్తం ఎకో పార్కులు కావచ్చు, ఇంకా రకరకాల పార్కులన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒకే వ్యవస్థ కింద తీసుకొచ్చి వాటిని తనఖా పెట్టి మళ్ళీ వేలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం, ఆ కుతంత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అన్నటువంటి మాట మనకు స్పష్టంగా తెలుస్తోంది. భయపెట్టి బెదిరించే ప్రయత్నమా, లేక విలువైన భూముల స్థలాన్ని చేజిక్కించుకొని బేరానికి పెట్టే ఎత్తుగడనా, లేక పంతం నెగ్గించుకునేందుకు బ్లాక్ మెయిలింగ్ పన్నాగమా? అసలు ఈ మూడింట్లో ఏది నిజమో తెలియదు. కానీ రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తాన్నే కంచెగచ్చిబౌలి నుంచి తరలించే దుస్సాహసానికి వ్యూహం పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వమే ఈ మేరకు నిన్న తన అనుకూల పత్రికలకు లీకులు ఇచ్చినటువంటి విషయంతో ఒక్కసారిగా ఆందోళన మరింతగా కనిపిస్తోంది. సో ఈ 400 ఎకరాల భూముల్ని కాపాడుకోవడమే దానికోసమే ఇంత టాస్క్ చేస్తుంటే ఏకంగా మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే అక్కడికి వేరే చోటికి తరలించే కుతంత్రానికి పాల్పడుతుందనేది ప్రభుత్వం అనేది సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మళ్ళీ రణం, హెచ్సియు క్యాంపస్నే గచ్చిబౌలి నుంచి ప్రభుత్వం తరలించేందుకు ప్రయత్నిస్తున్న వార్తల నేపథ్యంలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. మరోపక్క చాలా విషాదకరమైనటువంటి ఫోటో మనం చూస్తున్నాము. జింక పిల్ల 2 ముక్కలైంది కుక్కల దాడిలో. అక్కడ మొత్తం దాదాపు కొన్ని వందలాది చెట్లను అక్కడ నరికివేయడంతో అవన్నీ భయభ్రాంతులకు గురై వాటికి సరైనటువంటి ఎక్కడ ఉండాలి వాటికి ఆవాసం అనేది కరువైపోయి అవి బయటికి రావడంతో కుక్కల దాడిలో గాయపడుతున్నటువంటి పరిస్థితులు, తర్వాత అక్కడ సమీప ప్రాంతాల్లోకి జింకలు వెళ్తున్నటువంటి పరిస్థితులు చూసాం. సో మొన్న ఒక జింక కుక్కల దాడిలో గాయపడింది, నిన్న ఒక జింక కుక్కల దాడిలో గాయపడమే కాకుండా అది 2 ముక్కలు అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక 4-5 కుక్కలే వెంటబడి మొత్తం ఎక్కడెక్కడ దాన్ని చీల్చేసి 2 ముక్కలు చేశాయి. కానీ అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏమీ జరగట్లేదు. అవి ఒక ఏఐ వీడియోలు, నెమళ్ళ అరుపులు కాదు, లేకపోతే జింకల అరుపులు కాదు, జింకల వీడియోలు కాదు అనేది ప్రభుత్వం ఇంకా కూడా ఆ వాదన వినిపించడం అనేది నిజంగా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే పర్యావరణవేత్తలందరూ చూశారు, ప్రజలందరూ చూశారు. సో ఎట్లా అక్కడ జింకలు, సో అందుకనే నంబర్ కావచ్చు అనుకొని, అంటే మళ్ళీ వీటిని కూడా పాత వీడియోలు అంటారు కావచ్చు అనుకొని నిన్న ది హిందూ పత్రిక పేపర్ తోటి నిన్నటి డేట్స్ తోటి మొన్నటి డేట్స్ తోటి వాళ్ళు చూపించినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. బుల్డోజర్లు అబద్ధం, జింకల పరుగులు అబద్ధం, నెమల అరుపులు అబద్ధం, హెచ్సిలో అంతా అబద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వ వాదన ఇట్లా ఉంది. హెచ్సియో వివాదం ఏఐ సృష్టే, ఫేక్ కంటెంట్పై విచారణకు కోర్టానుమతి కోరండి అంటూ సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నారు. వర్సిటీని 4th సిటీకి తరలిస్తాం, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు. సో ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా కూడా అక్కడ ఇవి ఏఐ వీడియోలు అని చెప్పేసి తర్వాత అవన్నీ కావాలని క్రియేట్ చేసి ప్రచారం చేశారు. సో అందుకనే ఆ
కృత్రిమ వీడియోల్ని అంటే తయారు చేయబడ్డటువంటి వీడియోలనే అందరూ దేశవ్యాప్తంగా చూశారు, అట్లా రియాక్ట్ అయ్యారు. కానీ నిజాలు అవి కావు అంటూ ఇంకా కూడా ప్రభుత్వం మొండిగా వాదిస్తుంది. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఏకంగా సీఎస్నే జైలుకు తరలిస్తామన్నటువంటి దాంతో అంత వెళ్లాల్సి వస్తుంది అన్నటువంటి దాంట్లో చాలా సీరియస్గా రియాక్ట్ అయిన తర్వాత కూడా ఇంకా ఏఐ వీడియోలు అవి ఫేక్ వీడియోలని ఏకంగా ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడడం అనేది ఒక విస్మయాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టు అంత పెద్ద అత్యున్నత న్యాయస్థానం ఇటువంటి ఏఐ వీడియోలని లేకపోతే ఫేక్ వీడియోలని పరిగణలోకి తీసుకునే ఆర్డర్లు జారీ చేసింది. అంటే సుప్రీంకోర్టుకు కనీసం అది కూడా లేదా, ఏది వీడియో ఏది ఫేక్ వీడియో ఏది ఒరిజినల్ వీడియో అనేది కనీసం కూడా లేదా. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తప్పుపట్టే విధంగా ఇక్కడ మంత్రివర్గం నిర్ణయం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో తీసుకున్నటువంటి అంటే మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పుని కూడా అపహాస్యం చేస్తున్నట్టుగా, సుప్రీంకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ని కూడా తప్పుపడుతున్నట్టుగానే ఈ పరిస్థితి ఉందనేది సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి విద్యార్థులు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, ఇంకా ప్రజలు కావచ్చు అందరూ కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జీవజాలం ఎంతగా ఇబ్బంది పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఇంకా అది ఏఐ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ వీడియోలు అంటూ ప్రభుత్వం వాదన చూస్తుంటే చాలా విస్మయం కనిపిస్తుంది. మార్ఫింగ్ వీడియోలతో సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జింకలు నెమళ్ల అరుపులు అంతా అబద్ధమే, హెచ్సియు సమీక్షలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. అయితే నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు కొన్ని దృశ్యాలు కూడా మనం చూద్దాం ఇక్కడ. సో మనం చూడొచ్చు ఇక్కడ. సో అది నిన్నటి పేపర్, నిన్న డేట్తో ఒక ఎవిడెన్స్ కోసం నిన్నటి పేపర్ పెట్టారు. అట్లా రెండు ముక్కలైనటువంటి పరిస్థితి. చాలా చాలా వాస్తవానికి ఇది వినకుండా 60-70 బుల్డోజర్లను పంపి డిఫారెస్టేషన్ చేసి వన్యపాలన ఈ స్థితికి తీసుకొచ్చిన పాలకుల వర్గం. నిన్ననేమో ఒక జింక మనం ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా డేట్ కూడా ఉంది. నిన్నటి సాటర్డే రోజు ఏప్రిల్ 5, 2025. ఇట్లాంటివి అయితే అని భయపడి ప్రొటెస్ట్ వాడు ఎవడో సన్నాసి అంటున్నాడు. అక్కడ జింకల్లో ఏం లేవు. డేట్ క్లోజ్ చేసుకో. సో సాటర్డే ఏప్రిల్ 5, 2025. సో నిన్నటి డేట్తో అంటే నిన్నటి ఆ జింక మృత్యువాత పడింది కాబట్టి నిన్ననే జరిగింది ఇష్యూ అని చెప్పడం కోసం ఆ డేట్ చూపిస్తూ ఆ పత్రికను చేశారు. సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఉంటే అవి ఫేక్ వీడియోలు అని మాట్లాడడం అనేది ఇంకా మరింత ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ మనం చూసాం చాలా క్లియర్గా ఎట్లా జింకలు బయటకు వచ్చి మృత్యువాత పడుతున్నాయో. సో ఇవి నిజమైనప్పుడు ఇక నెమళ్ళ అరుపులు అనేవి పెద్ద విషయం కాదు. ఎందుకంటే అప్పటిదాకా అడవి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పెద్ద అలజడి ఉండదు. కానీ ఒక్కసారిగా ఆ పెద్ద మిషనరీస్ ఆ సౌండ్స్ అని చేస్తుంటే ఆటోమేటిక్గా జంతువులు భయభ్రాంతులకు గురవుతాయి, ఆటోమేటిక్గా అరుపులు వస్తూనే ఉంటాయి. సో మనం కూడా ఎక్కడన్నా వేరే చిన్న పార్కులలో నెమళ్ళు అప్పుడప్పుడు అరవడం మనం చూస్తూనే ఉంటాం కొన్ని సౌండ్స్కి. సో అట్లా ఏకంగా పదుల సంఖ్యలో బుల్డోజర్లు వెళ్ళి అక్కడ ఆ విధ్వంసానికి పాల్పడే ప్రయత్నం జరుగుతుంటే ఆటోమేటిక్గా ఆ సౌండ్స్కి భయపడి అవన్నీ కూడా కేకలు వేయడం అనేది చాలా సర్వసాధారణం. సో దాన్ని పెద్ద సృష్టించాల్సిన పని లేదు, దానికి ఏదో యాడ్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి, దీనిపైన మళ్ళీ పునరాలోచన చేయాలన్నటువంటి విమర్శ మాత్రం వస్తూ ఉంది. రైట్, ఇక మరొక వార్త చూస్తే కారాడవిలో పాగాకు ముంజేతి కడియం. 2,500 ఎకరాల అటవీ భూమిపై కన్ను. హనుమకొండ జిల్లాలోని ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు మద్దతుగా వృక్షాలని బుల్డోజర్లతో తొలగిస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులతో వాగ్వాదం దిగినటువంటి అటవీ శాఖ సిబ్బంది. మనం చూస్తున్నాం ఇక్కడ మరొక అటవీ పైన కూడా ప్రభుత్వానికి కన్ను పడింది. 1927 నాటి అటవీ హద్దులు దాటి ముందుకు వెళ్తోంది. 50 ఏళ్లకు పైగా సాగు చేయని భూమికి ఎసరు. 25 ఎకరాలు ప్రైవేటు భూములేనని కొత్త రంగు, వారి భూములు ఇక్కడే ఉన్నాయంటే ప్రతిపాదన. ఎమ్మెల్యే లేఖతో కలెక్టర్ హడావిడి ఉత్తర్వులు, పట్టా భూములంటూ 1000 ఎకరాల ధ్వంసం. రెవెన్యూ పోలీస్ సమక్షంలోనే అడవి నరికివేత. ఎదురిస్తున్న అటవీ శాఖ అధికారులకు బెదిరింపులు. రిజర్వ్ ఫారెస్ట్ కోసం గత సర్కారు ప్రతిపాదన. ప్రభుత్వ పెద్ద కోసం అడవిని తుడిచేసే యత్నం సాగుతుంది అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మనం చూడొచ్చు. మొత్తం ఎక్కడంటే వరంగల్ మహానగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని దేవనూరు, ముప్పారంలోని 1000 ఎకరాలు అడవులు ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. అడవిగా ఉన్న ప్రాంతాన్ని రైతుల పేరు చెప్పి బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోంది. దశాబ్దాలుగా సాగు యోగ్యంగా లేని భూముల్ని కొందరు రైతులకు చెందిన పట్టా భూములని పేర్కొంటూ అక్కడ ఉన్న భారీ వృక్షాల్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇక 1,00,000 టన్నుల బియ్యానికి లాస్, 150 కోట్లు. ఎగుమతితో చేతులు కాల్చుకుంటున్న సర్కారని
మరొక వార్త చూస్తున్నాం. 8 లక్షల టన్నులకు ఒప్పందం. ఎఫ్సీఐ చెల్లించేది కిలోకు 40 రూపాయలు, ఫిలిప్పీన్స్ ఇస్తుంది 36 రూపాయలు మాత్రమే. అంటే 4 రూపాయలు తక్కువనే ఇస్తుంది ఫిలిప్పీన్స్. నూకలు రవాణా ఖర్చులు కలిపి 10 వరకు సర్కారే భరించాలి. అంటే ఎగుమతి ధర 26 రూపాయలు మాత్రమే. సో 36 రూపాయలు ఇస్తే దాంట్లో 10 రూపాయలు ప్రభుత్వమే భరించాల్సినటువంటి పరిస్థితి. అంటే కిలోకి 14 రూపాయలకు నష్టం. అయినా ఎగుమతి ఎవరి కోసం? ఇంత అంటే ఎఫ్సీఐ ఎక్కువ ఇచ్చినా కూడా దీనికి కాదని ఫిలిప్పీన్స్కి మేము తరలిస్తున్నామని ఆర్భాటంగా చెప్తుంది. ఓకే, కానీ అది ఎక్కువ ధరకైతే అది ఆ శాఖకి లాభం జరిగేది. కానీ ఇక్కడ ఎఫ్సీఐ ఇచ్చేదానికంటే కూడా 4 రూపాయలు తక్కువే. మళ్ళీ ఎగుమతి ఛార్జీలు ఒక 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. అంటే మొత్తం 14 రూపాయల లాస్ తోటి మరి ఎవరి కోసం, ఎవరికి లాభం చేయడం కోసం ఎగుమతి చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. కేసీఆర్ సార్ ధన్యం నీ జీవితం, కేసీఆర్ సార్ ధన్యం నీ జీవితం అనే గేయాన్ని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. కళాకారుడు గాయకుడు ఈశ్వర్ రూపొందించిన పాట సీడీని శనివారం ఎర్రవెల్లిలోని నివాసంలో ఆయన రిలీజ్ చేశారు. మైనార్టీలపై కాంగ్రెస్ కపట ప్రేమ, వక్ఫ్ బిల్లుపై వెన్ను చూపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, చర్చకు డుమ్మా కొట్టిన ఎంపీ ప్రియాంక గాంధీ, మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీది ఒకటే స్టాండ్ అంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో భాగంగా టేకుల సోమవారంలో ఎండిన వరిని పరిశీలించి అక్కడికి కార్యక్రమం వెళ్ళి అక్కడి నుంచి పంట పొలాలు ఎండినటువంటి పరిస్థితిని ఆమె పరిశీలించారు. జగ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విముక్తి చేసిన యోధుడు మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మన్సూరాచారి నిన్న ఈ మేరకు నివాళులర్పించారు. రిజర్వాయర్లు ఉన్న నీళ్లు సున్నా. సిద్దిపేట జిల్లా ధూళిమెట్ల మండలం తోరణాల వద్ద ఒక వాగు చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో మరొక దేవాదుల కాల్వ ఎండిపోయినటువంటి పరిస్థితి. అనేక గ్రామాల్లో కూడా అనేక చోట్ల కూడా మిర్చికి పంట తడి లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి. మరోపక్క అనేక పంటలు ఎండిపోతున్నాయి. వివిధ నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, ఇట్లా అన్ని చోట్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరొక విషయం ఏంటంటే గ్రోక్ అనేది సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. బీజేపీ పాలన పైన వాస్తవాల్ని ప్రజలకు చేరవేస్తూనే ఉంది. బీజేపీ పరిపాలనలో గత 10-12 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు, ఒక గుండు సున్నా మాత్రమే. కేవలం హడావిడి ఆర్భాటం తప్పించి అది పారిశ్రామిక రంగంలో కావచ్చు, లేదంటే ఉద్యోగ కల్పనలో కావచ్చు, మరో రంగంలో కావచ్చు, ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వం విజయం సాధించింది లేదు. అన్ని వైఫల్యాలు అనేది గ్రోక్ స్పష్టం చేస్తున్నటువంటి విషయం మనం చూడొచ్చు. రోజుకు 258 కంపెనీలు మూతపడుతున్నాయి. అంటే గ్రోక్ అనేది వాస్తవాల్ని విశ్లేషించి క్రోడీకరించుకొని చెప్తున్నటువంటి మాట. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క విధానాల్ని, నరేంద్ర మోడీ వైఫల్యాల్ని పూర్తిగా, ప్రధానిగా ఆయన వైఫల్యాన్ని పూర్తిగా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. మేక్ ఇన్ ఇండియా అని 2014లోనే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ దాని లక్ష్యాలు చేరుకుందా అంటే లక్ష్యాలు చేరుకోలేదు అంటూ గ్రోకు కుండ బద్దలు కొడుతోంది. సో మేక్ ఇన్ ఇండియా అంటూ పరిశ్రమల్ని బాగా ప్రోత్సహిస్తాం, కొత్త పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. కానీ కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలే రోజుకు వందలాది పరిశ్రమలు మూతపడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం డేటా కూడా చూడవచ్చు. బీజేపీ పాలనలో కంపెనీల మూత ఇలా 10 ఏళ్లలో, ఈ 10 సంవత్సరాల కాలంలో 9,31,644 కంపెనీలు మూతపడ్డాయి. అంటే ఏడాదికి 93,164 కంపెనీలు మూతపడుతున్న పరిస్థితి. నెలకు 7,763 అయితే రోజుకు 258 కంపెనీలు మూతపడుతున్నటువంటి పరిస్థితి. కంపెనీలు మూత ఏ రంగంలో ఇన్ని? సర్వీస్ సెక్టార్లో 28%, తయారీ రంగంలో 24%, ట్రేడింగ్లో 11%, నిర్మాణ రంగంలో 10%, ఇతర రంగాలు కలిపి 27%. ఇట్లా ప్రభుత్వ రంగం పైన, తర్వాత అనేక రంగాలపైన ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, కంపెనీలు మొత్తం మూతపడుతున్నాయని గ్రోకు వెల్లడిస్తున్నటువంటి విషయం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, తర్వాత కంపెనీలు అన్నారు, ఉద్యోగ కల్పన అన్నారు. ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో ఉద్యోగాల కల్పన అన్నారు. కానీ ఎక్కడా కూడా ఉద్యోగాల కల్పన జరగలేదు, ఆశించిన స్థాయిలో జరగలేదు అనేది గ్రోకు కుండబద్దలు కొడుతున్నటువంటి విషయం. సో బజార్న పడ్డ కార్మికులు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మోడీ కనీసం ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడకుండా చేయడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ గ్రోకు వెల్లడిస్తున్నటువంటి విషయం. నెరవేరని మేక్ ఇన్ ఇండియా లక్ష్యం. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మోడీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా నినాదం కాస్త జోక్ ఇన్ ఇండియాగా మారిపోయింది. ఎప్పటి నుంచో దేశానికి ఏమైనా తెచ్చిన పరిశ్రమలు ఎన్నో నేడు అవసరం దశకు చేరుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లక్ష్యాలు చేరుకుందా అనే ప్రశ్న అడగ్గా లేదు అంటూ గణాంకాలతో సహా గ్రోకు వివరిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇవి పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.